ఒక లోతైన అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. స్పష్టంగా తప్పులు లేకుండా, పోటీ పడకుండా, నాకు వినబడేలాగా బాగా చదివాలి. ఎవరైనా ఉంటే చదవండి. 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పును. ఆగుతాం. నేను ఎప్పటి నుండో మరొకసారి ధ్యానించాలి, సంఘానికి చెప్పాలనుకుంటున్న విషయాలు ఇదొకటి. ఒక కంప్లైంట్ వచ్చింది ఈ సంఘం నుండి. 2 మెసేజ్లు వద్దు, ఒక మెసేజ్ చాలు అని చెప్పారు నాకు. నేను అడుగుతున్నాను, ఆ క్వశ్చన్స్ అడుగుతున్న వారు ఆ టైం స్పెండ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వచనాలు భావం ఏంటో తెలుసుకుంటే మీరు పొడవబడతారు. ఒక విషయం చెప్పినా, ఒకవేళ 2 మెసేజ్లు చెప్తే ఏమవుద్ది? జనాలు వెళ్ళిపోతున్నారని, అప్పటి వరకు ఉండలేదని చెప్తున్నారు తమ్ముళ్ళు నాకు. నేను అన్నాను, వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి. చర్చ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, చర్చిని ఫుల్గా మనుషులతో నింపేయడం అనుకుంటారంటే. నేను మళ్ళీ చెప్తున్నాను, అలా నింపేయాలంటే చాలా చిట్కాలు ఉన్నాయి. ఉపయోగిస్తే నింపేయచ్చండి. నాకు వాగ్దాట్ ఉంది, దేవుడిచ్చాడు. వాక్చాతుర్యం ఉంది, దేవుడిచ్చాడు. రెఫరెన్స్ని, ఎక్స్ప్లెనేషన్ వచ్చే వరం ఇచ్చాడు నాకు. దానికి చిన్న మెలితేస్తే రాజమండ్రిలో అన్ని సంఘాల కన్నా పెద్ద సంఘం 2 నెలలు అయిపోద్ది. అంతే. సంఘాన్ని నింపడానికి మనల్ని పిల్లలేదు. జనాల్ని పోగేసుకోవడానికి దేవుడు మనకు పిలుపునివ్వలేదు. సంఘం అంటే మందిని ఎక్కువ చేయడం కాదు. సంఘం అంటే మందని ఎలా పోగేసి అట్రాక్షన్ చేయాలన్నదే సంఘం యొక్క పిలుపు. అదే కాదు. ప్రభు చెప్పాడు, అన్నయ్య చూసారా తడబడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన తడబడు మాట్లాడతాడని తెలిసినా మేము మెసేజ్ ఇస్తాం. అన్నయ్యే కాదు, నా ముందు చాలామంది తమ్ముళ్ళు మాట్లాడతారు. ఈరోజు ఉదయం తమ్ముడు రాజశేఖర్ ఎక్కడెక్కడ ఉన్నాడు అనుకుంటా, వాడికి ఉదయం కాకినాడలో వర్షిప్ మెసేజ్ ఇచ్చాం. తడబడు మాట్లాడతారు. ఎందుకు ఇస్తున్నాయి వీళ్ళందరికీ? జేమ్స్ అనేవాడు ఎప్పుడూ ఉండడు. జేమ్స్ అనేవాడు రేపు పొద్దున్న వయసు అయిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ఏదో ఒకటి జరగవచ్చు. వెలసెల్లులు పోయిన సంఘాలు ఈరోజు అర్ధాంతరంగా ముయ్యబడ్డానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, శిష్యుల్ని తయారు చేయకపోవడం. సంఘానికి ఇచ్చిన అతిపెద్ద పిలిపేడు చెప్పనా? నీ అయ్యని, మీ అమ్మని, మీ కూతుర్ని, మీ కొడుకుల్ని, మీ భార్యల్ని, నెక్స్ట్ వర్డ్ నేను ఉపయోగించకూడదు, మీ బామ్మర్దుల్ని ఎక్కిస్తారని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మా పెత్తందారి వ్యవస్థలో మా వాళ్ళని చూపించుకుంటానని దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, మేఘాల మీద వెళ్ళిపోయే ముందు శిష్యులకి వీడుకోలు మాటలు చెప్తున్నాడు. ఇలా రండి, మీకు గ్రేట్ కమిషన్ ఇస్తున్నాను అన్నాడు. థియోలాజికల్ వర్డ్స్లో, తత్వజ్ఞానంలో, తత్వశాస్త్రంలో, క్రైస్తవ తత్వశాస్త్రంలో దీనికి ఇచ్చిన పదం గ్రేట్ కమిషన్. గ్రేట్ కమిషన్, గ్రేట్ కమిషన్ అన్నారు దాన్ని. గ్రేట్ కమిషన్ అంటే, కమిషన్ అంటే బృందం. ఒక బృందముగా ఏర్పడాలట. ఆ బృందముగా ఏర్పడిన వారు మిగిలిన మనుషులను తయారు చేయడానికి బృందాలు కదలాలంట. అది సంఘం.
సంఘం అంటే దేవుడు మనల్ని పిలిచాడు, మనం చెప్పండి మరికొంతమందిని పిలవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు, మనం మరికొంతమందిని తయారు చేస్తాం. జరుగుతున్నాయి ఈ సంఘాల్లో. ఎక్కడైనా అడుగుతున్నాను, ఎక్కడైనా రేపొద్దున జేమ్స్ గారు చనిపోతే సంఘాన్ని మూసేస్తారా? మూసేశారు చాలా సంఘాలు, మీరు కావాలంటే చూడండి. భక్త్ సింగ్ గారు చనిపోయాడు, మొన్న వార్తలు వచ్చింది. ఎబ్రోన్ సంఘాలు ఈరోజు చూడండి వార్తల్లో కోట్లకి కొట్టుకుంటున్నాయి. ఎందుకు? మళ్ళీ భక్త్ సింగ్ గారు కనబట్టలేదు అక్కడ. చాలా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎకరాల సంఘాలు ఉన్నాయి. సంఘాలుగా ఉన్న సంఘాల్లో జనాలు లేరు ఇప్పుడు. గోడలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, షెడ్లు ఎకరాలు మిగిలిపోయాయి. అందరూ చేసిన తప్పేంటి చెప్పిన, వాళ్ళ శిష్యులను తయారు చేయలేదు. వాళ్ళు ఉన్నంతకాలం నడిచింది, వాళ్ళు చచ్చిపోతారు, షెడ్ మూసేస్తారు అంతే. మన సంఘం అలా కాదండి, అలా ఉండకూడదండి. అలా ఉండకూడదంటే తడబాటు వచ్చిన నమ్మకమైన వ్యక్తులకి మైక్ ఇచ్చి మాట్లాడు 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 మాట్లాడగా మాట్లాడగా ప్రాక్టీస్లో రాగా వస్తుంది. ఒకరోజు దేవుడిని నోటుంటే ఒకరోజు స్పష్టంగా మాట్లాడతాడు, విలువైన విషయాలు మాట్లాడతాడు. అందుకే మరొక విషయం గమనిక, అలా అని అందరికీ మైకేమి ఇక్కడ షరతులు వర్తిస్తాయి, అబ్జర్వేషన్ ఉంటుంది. ఎలా అంటాడు ఏంటి, ఈ తైతెక్కలు ఎవ్వరానికి మైక్ ఇస్తే రేపు పొద్దున ఏ కుంపట తెచ్చి పెడతాడు, ఇవన్నీ ఉంటాయి. 2 మెసేజ్లు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ మెసేజ్ చెప్తున్నాడు, రేపొద్దున ఈ వ్యక్తి ఒక ప్రాంతంలో మెయిన్ మెసేజ్ చెప్పే అంత ఎత్తుకి ఎదగాలి. నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ నువ్వు కట్టాలి, మరొకరిని తయారు చేయాలి, అక్కడి నుంచి ఆ వ్యక్తి వెళ్ళాలి, అక్కడ కట్టాలి. ఇదంతా కమిషన్ అన్నారు దీన్ని. ఒక బృందముగా ఏర్పడిన తర్వాత మనం చేయాల్సిన బాధ్యత. అందుకే మొదటి వర్తమానాలు ఉంటాయి, మీరు ఎక్కడైనా మీరు చూడండి, మొదటి వర్తమానాలు ఉండవు. ఉన్న వర్తమానంలో కూడా సరైన వాక్యం ఉండదు. వర్షిప్ 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 అంటే ఏంటి? ఊగేయడమా? వర్షిప్ 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 అనదు. వర్షిప్ పాటలకు ఉండే ప్రాధాన్యత వాక్యాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు మరియమ్మ గొడవే మీకు, ఎప్పుడు జక్కే గొడవే మీకు, ఎప్పుడు తెచ్చుకునే గొడవే, ఆ పిండి పిసుకు తొట్టు గొడవే, ఆ బుడ్డు గొడవే మీకు ఎప్పుడు. కానీ టెక్స్ట్లు ఉన్నాయని అడుగుతున్నాను. ఒక సర్వేలో చెప్పారండి, అసలు ఈ రెఫరెన్స్ చదివిన వాళ్ళే లేరంట, తెలుసా? నెక్స్ట్, ఈ రెఫరెన్స్ చదివినా దీని అర్థం తెలియని వాళ్ళు 100కి, మరలా చెప్తున్నాను, 100కి 10 మంది కూడా లేరంట. అది ఒక మహాజ్ఞట దేవుడు మనకి ఇచ్చాడట. దీన్ని ఏమని దీన్ని కేటగిరీ మనకు విడదీశాడట. అది భూమి మీద ఒక మాటను సెలవిస్తున్నాడు. ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. సువార్త చేయండి అనలేదు, దానితో కలిపి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శిష్యులను తయారు చేయండి. ఏం తయారు చేయాలట? శిష్యులను తయారు చేయడం అంటే ఎలా తయారవుతారండి? బాటిల్ తేరా అనాలా? చెప్పులు అక్కడ పెట్టు. ఇండియాలో మన మూలాల్లో గురువులకి శిష్యులకు ఉండే విధానం ఇది, కానీ మన మధ్య అది లేదు. క్రిస్టియానిటీలో మన చెప్పులు మోయించి, మన వాటర్ బాటిల్ మోయించి, మన బైబిల్ మోయించి, ఒకవేళ వయసు అయిపోతే పెద్ద ఆయనకి తప్పులేదేమో, కానీ మనకు అన్ని కాళ్ళు చేతులు బాగున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నాను, శిష్యులను తయారు చేస్తున్నావా, బానిసలను తయారు చేస్తున్నావు అని అడుగుతున్నాను. మీరు మెజారిటీ సంఘాలను మీరు గమనించండి, ఓపెన్గానే చెప్తున్నాను, మెజారిటీ సంఘాలను గమనించండి. సంఘాల్లో ఉన్నవారు శిష్యులను తయారు చేస్తున్నారా? లేదు, ఆ వర్డ్ లేదు. శిష్యుల డెఫినేషన్ వేరే వాళ్ళ దగ్గర. చర్చిలో ప్రెసిడెంట్స్ ఉంటారు, చర్చిలో ట్రెజరీ మెంబర్స్ ఉంటారు, చర్చిలో వర్షిప్ లీడర్స్ ఉంటారు, చర్చిలో సండే స్కూల్ టీచర్లు ఉంటారు, చర్చిలో యూత్ లీడర్స్ ఉంటారు, చర్చిలో శిష్యులు ఉండరు. చిన్నగా అంటే తయారయ్యే బోధకులు ఉండరు. మన దగ్గర ట్రెజరీ మెంబర్లు ఉండరు, ట్రెజరీయే లేదు మనకి, అకౌంట్ లేదు. మన దగ్గర బాగా చూడండి, చర్చిలో ప్రెసిడెంట్లు ఉండరు. మన చర్చిలో వ్యవహారాలు ఏమి లేవు. మన చర్చిలో ఎవరు ఉంటారంటే మొదటి వర్తమానికులు ఉంటారు. చెప్పండి, ముఖ్యమైన వర్తమానికులు ఉంటారు, వర్తమానికులు ఉంటారు ఇక్కడ. మరి ఎవడో చేయింది మీరెందుకు చేస్తున్నారంటే ఇదే చేయమన్నాడు ప్రభు, ఇదే చేయమన్నాడు. ఇంతకే మనల్ని పిలిచాడు. శిష్యులు అనగానే చెబుతున్నాడు చూడండి, శిష్యులంటే
శిష్యులంటే 20 వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. వారికి బోధించుడి. శిష్యులు అనగానే ఏంటి చెప్పండి? బోధను గైకొనాలట. ఎప్పుడు శిష్యుడు తయారవుతాడు చెప్పండి? నా కూడా తిరిగితే తయారవుతాడా? శిష్యులు ఎప్పుడు తయారవుతారు చెప్పండి? ఇంటర్నేషనల్ స్పీకర్ల చుట్టూ తిరిగితే తయారవుతారా? శిష్యుడు ఎప్పుడు తయారవుతాడు చెప్పనా? ఆ బోధకుడు చెబుతున్న బోధ ఏంటో దాన్ని జాగ్రత్తగా పసిగట్టి నేర్చుకొని దాని అవపోసన ఎవడైతే పడతాడో, ప్రాక్టీస్లో ఎవడైతే పెడతాడో వాడు శిష్యుడవుతాడు. బోధన గైకున్నవాడు శిష్యుడవుతాడు. నాకు మెసేజ్ ఎవరేంటంటే నీకు ఎవరు, నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు అన్ని కిలీలు మోసుకుంటూ తిరుగుతావు, నీకు ఎందుకు ఇస్తారు? చాలామంది శిష్యులు అనగానే ఏమనుకుంటున్నారు తెలుసా? వచ్చిన ఈ చర్చ్ దగ్గరికి వస్తారుగా, మీ వెహికల్స్ పెడుతున్నారుగా, బయట పెట్టొద్దు అంటలేదు, వెహికల్స్ పెడుతున్నారుగా, ఆ వెహికల్స్ అన్నీ లైన్లో పెట్టించడం, ఆటోలు ఇటేపు పెట్టండి, సైకిల్ ఇటేవి పెట్టండి, మోటార్ సైకిల్ అటేవి పెట్టండి, కార్లు ఇటేవి పెట్టండి అని ఇదో పెద్ద సేవ అనుకుంటున్నారండి. ట్రాఫిక్ జామ్ ఇలా ట్రాఫిక్ పోలీసులాగా ఇలా ఒక హిజులేసి అని ఇలాగ అనడం చెయ్యొద్దు అంటలేదు నేను, కానీ అది శిష్యరకము కాదు. అక్కడ ఆగిపోకండి. మీరు ఊడిగం చేస్తున్నారు, మీకు నచ్చినా నచ్చకపోయిన పదం ఊడిగం. వాళ్ళ పిల్లలు బట్టలు తుడుతున్నారు, వాళ్ళ ప్లేట్లు ఎత్తుతున్నారు, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తున్నారు, వాళ్ళకి పార్కింగ్ పనులు చేస్తున్నారు, చెత్తంతా చేస్తున్నారు. చెయ్యండి వద్దంటలేదు, కానీ దాని వెనకాల ముఖ్యమైనది ఒకటి ఉంది, బోధ నేర్చుకోండి. సరిగ్గా కరోనా టైంలో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. కరోనా టైంలో సిటీ అంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎక్కడికక్కడ బ్లాకులు వేసి, మీకు తెలుసు కదండి, కరోనా డ్యూటీ చేస్తున్నాం. ఆ టైంలో ఈ హాస్పిటల్ వెనకాల ఏదో ఏరియా ఉంది, ఆ పేరు నాకు గుర్తులేదు. ఈ హాస్పిటల్ వెనకాల శాంతినగర్ ఏదో ఉంది కదా, సిటీ ఏరియా వెనక ఇంకా శాంతినగర్ ఏదో ఉంది. ఆ శాంతినగర్ ఏరియాలో డ్యూటీ చేస్తున్నాం. కోవిడ్ కేసులు ఎక్కువైనాయి. గవర్నమెంట్ హాస్పిటల్ భూతాల సెంటర్లో తయారైంది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఎవ్వరు రావట్లేదు, కాకులు కూడా వినబట్టలేదు అక్కడ. అన్ని శవాల కుప్పలు అలా తిరుగుతున్నాయి, అన్ని భయం. అంబులెన్స్ వస్తుందంటే భయంగా తిరుగుతున్నారు. చర్చిలు లేవు, ఎక్కడ చర్చిలు పెట్టట్లేదు, గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. ఆ టైంలో ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువ జరిగాయి, గుర్తుందలేదు మీకు? ఆ టైంలో ఒక ప్రసంగికుడు మంచి ప్రసంగాలు చెబుతున్నాడు. ఆ టైంలో ఎవరైతే ఏముంది కొంచెం చెప్పి ఇందామని వెళ్ళాను నేను, మాస్క్ పెట్టుకుని నన్ను గుర్తుపట్టేస్తారని చెప్పి కూర్చున్నాను. లాంగ్గా కూర్చున్నాను. ఆయన చెప్తున్నారు, చక్కగా వాకింగ్ వివరిస్తున్నాడు ఆయన. ఈయన వెనకాల ఉన్న శిష్యులందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన వాకింగ్ చెప్తుంటే అక్కడ సోదెట్టుకుంటున్నారండి. చాలా ఫైర్ అయ్యి నేను అన్నాను, బుద్ధి లేదా? గడ్డి తింటున్నారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? మీ గురువుగారు అక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు బుద్ధి లేదని మీకు అని అడిగాను నేను. ఇంకెలా ఎర్రగా చూశారు. అందులో ఒకటి గుర్తట్టేశాడు, ఆయన జేమ్స్ అని. మాట ఎత్తలేదు ఆ రోజు నేను ఎత్తాను. మీరు ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు మీరే నేర్చుకోకపోతే ఆయన ఎంతకాలం ఉంటాడని అడిగాను. ఇక్కడే నేను మళ్ళీ చెప్తున్నాను, శిష్యరికం అంటే తెలియాలి. తెలియకపోతే మీరు సైకిల్ స్టాండ్లో పని చేయడమే శిష్యరికం అనుకుంటున్నారు, ఆటో లైన్లో పెట్టించడమే శిష్యరికం అనుకుంటున్నారు, బరకాలేసి అక్కడతో ఆగిపోవడమే శిష్యరికం అనుకుంటున్నారు, ఈ పనులు చేయడమే శిష్యరికం అనుకుంటున్నారు. ఒకరోజు ఒక ఏరియాకి మీటింగ్కి వెళ్ళని అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, రేపటి నుంచి పిలుతారు లేదో నన్ను. ఆయన చెప్తున్నాను, నా ముందు సీనియర్ స్పీకర్ ఆయన, కానీ అక్కడ ఉన్న కన్వీనర్ ఒప్పుకోలేదు. మెయిన్ మెసేజ్ మీరు చెప్పండి, నేను చిన్నోడిని, ఆయనకన్నా వయసులో చిన్నోడిని, ఆయన పెద్దోడు, ఆయన ఫస్ట్ మెసేజ్ చెప్పండి. అప్పటికే చెప్పాను, పెద్ద ఆయన హట్ అవుతాడు, నాకు ఫస్ట్ మెసేజ్ ఇవ్వకండి, ఆయనకి మెయిన్ మెసేజ్ ఇవ్వండి. నాకు ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఒకలాగా ఉంటుంది మన ధీరి, నాకు ఫస్ట్ మెసేజ్ ఇచ్చేయండి అన్న. లేదు మీరు చెప్పేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ లూజ్ అయిపోతారు, మెయిన్ మీరు చెప్పండి అన్న. సరే ఆయనకైతే ఆయనకు ఓకేగా అన్నాను. ఆయనకు ఓకే చెప్పేస్తా అన్నారు. ఆయన మెసేజ్ అయిపోయాక వెళ్దామని అనుకుంటే నాకు సిగ్గుమాలిన విషయం, అలా వెళ్ళకూడదు, ఆయన గౌరవించాలిగా. నేను కూడా ఆయన మెసేజ్ వినాలి. వెళ్ళాను, కూర్చున్నాను, వింటున్నాను. వింటున్నప్పుడు ఆయన మధ్యలో వాటర్ అడిగాడండి. నాకు శ్రీకాంత్ భాయ్ ఇలా ఇచ్చేస్తాడు తెచ్చి, నాకు ఎవరైనా ఇలా ఇస్తారు. ఆ గురువు గాలి శిష్యుడు ఎలా తెచ్చాడో చెప్పిన, అలా మెట్ల మీద మోకాళ్ళ మీద నడుచుకుని వచ్చి
పేరు అడగండి, యంగ్ స్పీకర్ నేను చెప్తున్నాను మళ్ళీ. అలా మోకాళ్ళ మీద ఇలా వచ్చి ఎంత సాత్వికంగా మాట్లాడతాడో యూట్యూబ్లో. ఇలా వచ్చి ఆ అబ్బాయి అండి ఇలా ఇచ్చాడండి వాటర్ బాటిల్. ఇలా తాగేసిన తర్వాత బాటిల్ అలా పెట్టారు, మళ్ళీ బాటిల్ అలా దించాడు, కిందకి తల దించుకున్నాడు, అలా మోకాళ్ళ మీద వెళ్ళాడు. అవాక్ అయిపోయాను నేను. ఏంట్రా ఇది ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు నాకు చెవిలో, శిష్యరకం అన్నారు. ఏంటట శిష్యరకమా? తర్వాత ఆయన డయాస్ దిగాడు, ఆయన షూస్ అక్కడ తెచ్చారు, అక్కడెక్కడో పెట్టాడు, ఆ షూస్ తెచ్చి అక్కడ పెట్టారు. ఆ షూస్ ఆయన తొడుక్కుంటుంటే ఆయన కాలుకి తగిలేస్తున్నారు. ఏంటిది అని అడిగితే శిష్యరకం. ఆయన అలాగే ఎదిగాడు, మేము కూడా అలాగే ఎదుగుతాం. అడుగుతున్నాను, ఆయనకి వయసు అయిపోయిందా? ఆయన కదలలేని 60 ఏళ్ళ వృద్ధుడైతే చెయ్యండి, తప్పులేదు. ఆయన వాటర్ బాటిల్ ఇవ్వండి, తప్పులేదు. మెసేజ్ డిస్టర్బెన్స్గా నిలబడకూడదని అందుకే బెండ్ అయ్యిందంటే తప్పులేదు. కానీ ఇదే శిష్యరకం అనుకుంటే నేను చెప్తున్నాను, మీరు శిష్యరకం చేయట్లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, బానిస బతుకులు బానిసలు అయిపోయారు, ఊడిగం చేస్తున్నారు వాళ్ళకి. అందుకే ఈ సంఘానికి మీరు వస్తున్నప్పుడు నేను ఈరోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దయచేసి మాకు ఎవరికి ఏం చేయొద్దు. ఏమైనా ప్రేమ చూపిస్తే ప్రేమ చూపించండి, కానీ మా కంగారు పడిపోయి నా చెప్పులు మీరు తెచ్చేస్తే నా కంగారు అయిపోయి నాకు కాల్ జబ్బు పోయి తోడు వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను అవి బాగోవు దేవుని దృష్టికి. చేసిన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. నేను చెయ్యొద్దు అంటలే, చెయ్యండి. చేసిన దాఖలాలు ఉన్నాయి బైబిల్లో. ఎలీసా టైంలో దేశమంతా యుద్ధం మారుమోగిపోతుంది. రాజులు బెంబెల్లెత్తిపోయారు. అపోజిషన్ దగ్గరలో దిగారు. ఆ పొలిమేర్లమ్మ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. నేడు కల్లా మీరు మాకు యుద్ధానికి వచ్చిన సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వకపోతే అయిపోతారు మీరు అని చెప్పారు. ఇప్పుడు టెన్షన్ వీళ్ళకి, రాజులకి, సొంత రాజులకి, గెలుస్తామా గెలవమా, యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, రేపు ఏం జరుగుద్ది, యుద్ధంలో రిజల్ట్ మనకు తెలియాలంటే దీర్ఘదర్శి కావాలి. దీర్ఘదర్శి అంటే ప్రవక్త కావాలి. ప్రవక్తలు ఎవరున్నారు? అప్పటికి ఏలియా గారు చనిపోయారు. ఎవరున్నారంటే అప్పుడు ఏలియా గారు శిష్యుడు ఉన్నారు. ఎవరు చెప్పండి? ఎలీసా. ఆ ఎలీసా అనే పేరు గుర్తురాలేదండి ఆ రాజుగారికి. ఆ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలీసా అనే పేరు గుర్తురాలేదు. ఏ గుర్తొచ్చింది తెలుసా? ఏలియా భోజనం చేస్తున్నప్పుడు, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు వేసేవాడు కదా ఒక కుర్రోడు. 10 సంవత్సరాలు ఏదో సర్వీస్ చేశాడు. ఏలియా భోజనం చేసిన తర్వాత నీళ్ళు వేసేవాడు కడుక్కుంటున్నప్పుడు. ఆ ఏలియా చేతుల మీద నీళ్ళు వేస్తున్న కుర్రోడిని పిల్లండి అన్నారు. మీకు ఏమర్థమైంది? ఏలియాకి సర్వీస్ చేశాడు. ఏలియా కూడా తిరిగాడు. ఏలియా భోజనం చేసినప్పుడు వయసు అయిపోయిన ఆయన్ని తండ్రి సమానుగా భావించాడు, పరిచర్య చేశాడు, అన్నీ చేశాడు. అక్కడ తాగిపోయాడా? ఏలియా తర్వాత ఏలియా అంతటోడయ్యాడు. నువ్వు ఆ గిన్నెల దగ్గర ఉండిపోతున్నావు. నువ్వు ఆ గ్యాస్ స్టవ్ దగ్గర ఉండిపోతావు. నువ్వు సర్వీస్ చేయి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చాలామంది దైవజనులు ఇంటికి వెళ్తారు, వెళ్ళి ఏం చేస్తారు? దైవజనరాలు ఎలా అందట, వచ్చావా, రా నాన్న, చాలా నైస్గా, అందరు కదలండి, మళ్ళీ నన్ను తప్పు పట్టుకండి, వచ్చావా, వెళ్ళరా డాడీ వెళ్ళారా, ఆ 2 గిన్నెలు కడిగి అన్నారు. కడిగేస్తుంది ఈవిడ. కడిగేస్తే అప్పుడు ఈవిడేమంటుంది, ఈరోజు నేను ఈ పని చేశాను కదా, నాకు కనీసం ఒక్క రెఫరెన్స్, ఒక్క వాక్యం ఏదో ఒకటి నాకు చెప్పండి అంటారా? ఈ పనులన్నీ నేను చక్క పెడతాను, నాకు ఒక్క వాక్యం నాకు ఈరోజు ఏదో ఒకటి నేర్పించండి అంటారా? మొత్తం పని చేసి అన్నదంటే ఇవిడు స్ట్రాంగ్గా టీ ఎట్టమంటారు ఇద్దరికని, మీకు ఒక గ్లాసు చెప్పండి, నాకు ఒక గ్లాసు టీ తాగి చచ్చిపోండి ఇద్దరు. అడుగుతారు వాక్యాలు డిస్కషన్ లేవా? పని చేసా పోనీ దైవజనుల మీద ప్రేమ చేసావు, నువ్వేమి నేర్చుకుంటున్నావు? వాళ్ళ చుట్టూ ఉండి వాళ్ళు వేసుకున్నట్టు బట్టలు వేసుకోవడం, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడడం, వాళ్ళలాగా బిహేవ్ చేయడం, ఇవి నేర్చుకుంటున్నావా? బోధ నేర్చుకుంటున్నావా? శిష్యులతో చాలా మమేకం అయిపోయాడు, శిష్యులతో చాలా దగ్గర అయిపోయాడు. ఎంత దగ్గర అయిపోయాడంటే శిష్యుల్ని పిలిచాడు. ఒక మాట అనేవాడు యేసుక్రీస్తు వారు. శిష్యులందరూ, ఇప్పుడు మీరందరూ పబ్లిక్ అనుకోండి, వీళ్ళు నా శిష్యులు అనుకోండి, నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు అనుకోండి, శిష్యులు గారు నాకని పెద్దగా ఉన్నారులేండి అనుకోండి. వీళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు వెళ్తే ఏం మాట్లాడతారంటే, యేసుప్రభు వారు మీరందరూ వెళ్ళిపోతారు, మేమందరం పక్కకి వెళ్తాం. అప్పుడు యేసుప్రభు వారు ఎలా అనేవారు ఏమని తెలుసా? ఇందాక చెప్పిన వాక్యం మీకు అర్థమైందా అని అడిగేవాడు. అదే సార్ మాకు అర్థం అవ్వలేదు, ఇందాక ఆ ఇత్తనాల కోసం ఏదో చెప్పారుగా, ఆ పొదల్లో పడిన విషయాలే ఏంటి గురువు గారు అని అడిగేవారు. అది శిష్యరేఖం అంటే.
అలాంటి మాటలు ఉన్నాయి ఈరోజు గురువు శిష్యుల మధ్య. ఇందాక మీరు చెప్పారు, ఇందాక వాక్యం చెప్పారండి గురువుగా, మీరు బోధకులుగా కాపరిగా అక్కడ నిలబడి చెప్తున్నప్పుడు జేమ్స్ బ్రదర్ నేరుగా నా గుండెలను గుచ్చేసిందాన్ని డిస్కషన్ నీకుందా? ఎస్ బ్రదర్ తీసుకొచ్చేవారు, మాట్లాడేవారు. ఇందాక వాక్యం చెప్పాను, మీకు అర్థమైందా? ఇలా రండి, నాతో మెలకు కలిగి కొంచెం ప్రార్థన చేయండి. నేర్పించేవాడండి అన్నీ నాయన. కొంచెం ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. యెషయాలో ఆ మూల భాగం ఎలా రాయబడింది మీకు అర్థమైంది అది అని అడిగేవాడు. మోసే ప్రవక్త నన్ను గురించి సెలవిచ్చిన మాట ఉంది, అది మీకు అర్థమైందా? ఇంకో రేపు వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉపవాసాలు చేయాలి, మీకు అర్థమైందా? నేను తాగు గిన్నెలో మీరు తాగలరు. ఇలాంటివన్నీ పర్సనల్గా మాట్లాడేవారండి. మనం ఏం మాట్లాడుతున్నాం చెప్పండి శిష్యులతో? మన శిష్యులు ఏం మాట్లాడతారు చెప్పండి? కూడా తిరిగి రేపు చర్చ ఉంటుందండి? ఉండదు కదండి. అసలు లేకపోతే ఏదో స్కూల్కి హాలిడే ఇచ్చిన ఫీలింగ్ మనకి. శిష్యులను చూడండి, నేర్చుకుంటున్నారు. ఎంత బాగా నేర్పిస్తున్నాడు. ఒకసారి లోతైన అధ్యాయానికి వెళదాం, మాట్లాడదాం. చదవండి ఒకసారి ఆ వచనాన్ని చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనం పబ్లిక్లోకి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? సమాజంలోకి ఎందుకు వెళ్తున్నాం చెప్పండి? చెప్పాలి. సువార్త చేయడానికి వెళుతున్నామని ఆగిపోకండి. సువార్తలో ఇంక్లూడ్ అయిపోయింది ఏంటో తెలుసా? శిష్యులను తయారు చేయడానికి వెళ్తున్నాం, మనుషులను తయారు చేయడానికి వెళుతున్నాం. మనుష్యుని మనుష్యుడిగా తీర్చిదిద్ది వాడిని ఒక బోధకుడిగా, ఉపదేశకుడిగా, ఒక వక్తగా, దేవుని తరపున ఒక పాత్రగా, ఒక విలువైన సంఘంలో ఘనమైన పాత్రగా వాడిని తయారు చేయాలనుకుంటున్నాం. బయట అడుగుతారు పబ్లిక్, ఏ అధికారంతో మీరు మా ఈదిలోకి వచ్చి సువార్త చెబుతున్నారా? అడగరా? ఏ అధికారంతో మా ఈదిలోకి వచ్చి సువార్త చెబుతున్నారంటే ప్రభు అన్నాడు, హెవెన్లీ అథారిటీతో చెప్తున్నాను చెప్పండి అన్నాడు. ఏంటట? బయటలకు అర్థమవుతుంది మాట. పరలోకపు అధికారంతో ఇదిగో మేము చెప్తున్నాం. పరలోకపు అధికారంతో బాప్టిజం ఇచ్చి యోహాన్ని అడిగేవారు, నువ్వు ఏ అధికారంతో బాప్టిజాలు ఇస్తున్నావు అంటే, బాప్టిజం ఇచ్చి యోహాన్ చెప్పిన మాట ఏంటి చెప్పండి? పరలోకం నుండి నాకు అధికారం అనుగ్రహింపబడింది అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాట ఏంటి చెప్పండి? నువ్వు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావంటే ప్రభు అన్నాడు, పరలోకపు అధికారంతో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత కమాండ్గా ఎలా మాట్లాడుతున్నావు జేమ్స్ అంటే చెప్పండి? పరలోకపు అధికారంతో. మీరు ఎలా చెబుతున్నారు సువార్త? మీకు ఎవడిచ్చాడ్రా పర్మిషన్ అంటే, పరలోకం ఇచ్చింది మాకు అధికారం. పరలోకం ఈ భూలోకం అధికారాల కన్నా, ఈ అధికారుల కన్నా, ఇక్కడ వచ్చే పర్మిషన్స్ కన్నా మాకు వచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ, పరలోకపు ఆజ్ఞ. దానివల్ల ప్రకటిస్తాం. మనం చెబుతాం, అడ్డొస్తారు, రకరకాల ఇబ్బందులకు మనకు గురి చేస్తారు. సైలెంట్ ప్రేయర్ చేయండి. ఆయన చెప్పిన మాట తూచే తప్పకుండా పాటించండి. అడ్డొచ్చిన వాళ్ళ సంగతే చెప్పండి, ఆయన చూసుకుంటాడు. అలా ఎలా చూసుకుంటాడంటే చరిత్ర ఉంది. చరిత్రలో చాలా గంభీరమైన సత్యాలు ఉన్నాయి. కానాను భూభాగానికి ముందు ఐగుప్తి ప్రాంతం నుంచి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఇశ్రాయేలు ఒక భౌగోళికమైన ప్రదేశానికి, అంటే ఐగుప్తి నుంచి కానాను భూభాగానికి కదిలి వెళ్ళిపోతున్నప్పుడు అడ్డొచ్చిన జాతులు ఇశ్రాయేలుని అడ్డగిస్తే ఏమైంది చెప్పండి? ఈరోజు సూర్యుని కింద లేకుండా ఆ తెగల పేర్లు కనుమరుగైపోయాయి. సువార్తకు అడ్డొచ్చిన కుటుంబాలు కొన్ని రోజులకి ఆధార్ కార్డులు ఉండవని నేను సీరియస్గా చెప్తున్నాను. సువార్తకు అడ్డొచ్చిన అధికారులు, కుటుంబాలు తర్వాత చాలా పరిస్థితులు, చాలా ఘోరాలు ఎదుర్కొంటారు. దేనికైనా, ఏ విషయానికైనా మీరు ఎదురెళ్ళండి. కానీ సువార్తకు ఎదురెళ్ళారో ప్రభు అన్నాడు, ఇదిగో ఈ బండకు ఒకడు ఎదురొచ్చినా, ఈ బండకి ఒకడు ఎదురు నిలబడినా, ఈ బండ మీద ఎవడైనా పడినా, ఈ బండెళ్ళి వాడి మీద పడినా తునాతునకలు అయిపోతాడని రాయబడింది. ఆ బండే సంఘము, ఆ బండే సువార్త. ఈ సువార్త ఏ అధికారంతో మీరు చెబుతున్నారంటే, ఇది మా గ్రేట్ కమిషన్, ఇది మా ప్రభు ఇచ్చాడు. మమ్మల్ని తయారు చేశాడు. ఆ వ్యభిచారిని మార్చడానికి వెళుతున్నాం, ఆ దొంగని మార్చడానికి వెళుతున్నాం, ఆ అబద్ధాల కోర్ని మార్చడానికి వెళుతున్నాం. మనిషి అంటే బతుకు ఇది కదరని చెప్పడానికి వెళుతున్నాం. నైతికత ఏంటో చూపించడానికి ఈ సొసైటీలోకి వెళ్ళి మేము మాట్లాడాలని దేవుడు మమ్మల్ని పిలిచాడు. చెప్పడానికి మేము బయలుదేరాం. ఇది మా పిలుపు.
ఈ ఆజ్ఞ పాటించేది ఎవరున్నారు చెప్పండి? సువార్త అనగానే ఏమనుకుంటారు తెలుసా? ఏడాదికి 4 మీటింగ్లు పెట్టడం, అప్పుడప్పుడు నెలకు ఒకసారి 2వ శనివారం వస్తుంది కానీ గట్టి భోజనాలు పెట్టుకోవడం. ఈ సువార్త పనులు అంటే 4 మీటింగ్స్ పెట్టడం అయిపోయింది, భోజనాలు పెట్టుకోవడం అయిపోయింది, తర్వాత ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా అవి పెట్టుకోవడం, క్రిస్టియన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నమాట అవి పెట్టుకోవడం. మొన్న ఆయన ఎవరో క్రైస్తవులు యాసంకాలంలో మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాడండి ఆయన. చూడండి, యూట్యూబ్లో ఉంది కావాలంటే. క్రైస్తవులు మాగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి, క్రైస్తవులు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, ఇక్కడే క్రైస్తవుల బిర్యానీ ఎలా వండుకోవాలి అడుగుతున్నా. ఏంటండి ఇవన్నీ? అన్నీ చేస్తున్నారు, సభలు చేస్తున్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, బైబిల్ టెస్టులు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను దండం పెట్టి మళ్ళీ మిమ్మల్ని అందరినీ, సంఘాల వాళ్ళని మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నాను. అన్నీ చేస్తున్న మీరు మీ తర్వాత ఎందుకు బోధకులను తయారు చేయట్లేదు? మీ తర్వాత ఎవరు? మీరు చచ్చిపోతే, మీ కొడుకు చేతగానుడు కాకపోతే, మీరు చనిపోతే, మీ కుటుంబంలో మీ తీవ్రత లేకపోతే, మీరు చనిపోతే రేపు పొద్దున్న ఈ సంఘాన్ని మూసేయడమేనా? ఇంకా ఇంతమంది విశ్వాసులు ఇంక వదిలేయడమేనా లోకంలోకి? రేపొద్దున ఇదే తీవ్రత ఉన్న నాయకులు లాంటి మీ వెనకాల మరొక శిష్యులు లేరు సార్. బాధాకరమైన విషయం, ఒకరోజు నేను సేవకుల సదస్సుకి వెళ్ళాను మండపేటలో. సార్ పేరు ఏం పేరు? ప్రసాద్ పాల్ గారు. ఆయన చాలామంది సేవకుల్ని ఇక్కడి నుంచి అండమాన వరకు ఎక్కడెక్కడో సేవకులు అందరిని పిలిపించారు. సేవకుల సదస్సునే 500 మంది సేవకులు, 500 మంది సేవకులు. అది సేవకుల సదస్సు కాదు, సభలా ఉంది అది. అంతమంది సేవకులు వచ్చి కూర్చున్నారు. అందరి మధ్య నేను చిన్నవాడిని, నా ముందు పెద్ద ఆయన వాక్యం మాట్లాడుతున్నాడు. ఆయనకున్న తగ్గింపుని బట్టి దేవుని స్తుతించాను. ఆయన ఒకరోజు చమత్కారంగా ఒక మాట అన్నాడు, నాకు భలే నచ్చింది. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? నాకు కూతురు పుట్టింది, నెక్స్ట్ ఎవరు పుడతారో తెలియదు. కూతురు పుడతారు, కొడుకు పుడతారు, మళ్ళీ కూతురే పుట్టింది అనుకోండి, మళ్ళీ కొడుకు పుడితే బై గాడ్ గ్రేస్ మళ్ళీ కూతురు పుడితే గొడవలేదు. అప్పుడు నేను అనుకుంటాను, అల్లుడికి ఏమి ఎత్తున్నారు సార్ కట్నం అంటే, అప్పుడు నేను అంటాను 2 సంఘాలు ఉన్నాయండి. పెద్దలుడికి పెద్ద సంఘం చెప్పండి, చిన్నలుడికి మీ అయ్య జాగీరా సంఘం. కట్నాలుగా సంఘాన్ని ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాను. కట్నాలుగా సంఘాన్ని ఇవ్వడం ఏంటి? సంఘాన్ని కట్నంగా ఇస్తావా? రక్తం ఇచ్చి సంపాదించావా? అడిగాడు ఆ రోజు అంతమంది సేవకులు నా పాస్టర్ గారు. నాకు భలే అనిపించింది. ఎంత ఉదారమైన మాట చూడండి. సంఘాన్ని కట్నాలకు ఇచ్చేయడం ఏంటండి? సంఘాలను కట్నాలకి ఇచ్చేస్తున్నారు. మనుషుని అంటే వీళ్ళందరూ ఏం అడగరంటే అడగరు. వీళ్ళు బానిసలు, స్లేవ్స్, ఏమనరు. నేను నవ్వుతే నవ్వుతారు, మీరు అందరు నవ్వుతారు. నేను ఏడిస్తే మీరు అందరూ ఏడుస్తారు. స్లేవ్స్ అంటారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నాను అడగరు నన్ను. నేను నవ్వుతే నవ్వుతారు, నేను ఏడిస్తే ఏడుస్తారు. నేను ఇక్కడ పాట పాడితే నా స్వరం బాగోకపోయినా సూపర్ బ్రదర్, అలాంటి స్వరం ఉండాలి ఈ భూమి మీద అంటారు నన్ను. ఎంత పొగేస్తారో నాకు. స్లేవ్స్, ఇక్కడ ఏం జరిగినా మీరేమనరు. నాకు ఏదైనా జరిగితే నాకన్నా ముందు వివరణ మీరే ఇచ్చేస్తారు. స్లేవ్స్. ఒక రచయిత ఇలా అన్నాడు, ముగించేస్తాను. ఒక రచయిత ఇలా అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒక మంచి గురువుని తయారు చేస్తాడు, ఒక చెడ్డ గురువు చెప్పండి, చెడ్డ గురువుని తయారు చేయడు, స్లేవ్ని తయారు చేస్తాడు. స్లేవ్ అంటే బానిసని తయారు చేస్తాడు. ఒక మంచి గురువుని తయారు చేస్తాడు. ఒక చెడ్డ గురువుని కూడా కాదు, స్లేవ్. ఎప్పటికీ నీవు నీ పిల్లలు మాకు ఎప్పటికీ ఊడుగు చెప్పండి చెయ్యాలరా, అంతే. అలా సెట్ చేస్తారండి సెట్టింగ్లన్నీ. బైబిల్ చెప్తుంది ఇది కాదు పరిచర్య అంటే. సభలు పెట్టేసి అయిపోయినాయి కాదు పరిచర్య అంటే. పరిచర్య అంటే భోజనాలతో ముగించడం కాదు పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటి ప్రభు అని అడిగితే చెప్తున్నాడు ఆయన, శిష్యులను తయారు చేయాలి. ఒకరోజు బిల్లీ గ్రహం గారు ఉన్నారు కదండి, అమెరికా గొప్ప ఎవాంజలిస్ట్. బిల్లీ గ్రహం గారికి ఒకరోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది ఆయన దగ్గరికి. వచ్చి ఒక మాట మాట్లాడారు. అయ్యా, మీరు పాలిటిక్స్లోకి వస్తే మీకు అపోజిషన్ కూడా ఉండదు మీకున్న ఫాలోయింగ్కి. మీరు ఒక ఫుట్బాల్ స్టేడియంలో మీటింగ్ పెడితే 2 పార్టీలు, ప్రతిపక్షం మిత్రపక్షంగా కలిసి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి ఈ ఫుట్బాల్ స్టేడియంలో మీటింగ్ పెట్టిన ఇంత జనం రావట్లేదు. కానీ మీరు స్పీకర్ అంటే ఇంత జనం వచ్చేస్తున్నారు.
అమెరికాలో ఇంత మంచి ఫాలోయింగ్ మీకుంది. మీరే గనక అమెరికాకి ప్రెసిడెంట్ అయితే అపోజిషన్ కూడా ఉండదు. మీరు ప్రెసిడెంట్ అవ్వచ్చుగా అని అడిగారు మేధావి వర్గాలు వచ్చి. ఆయన అన్నాడు, మంచి సజెషన్ ఇచ్చారు, వెరీ గుడ్. ఒక మాట నేను చెప్తాను. ఏమంటే తెలుసా, నా నాలెడ్జ్ని, నా టైంని, నాకు ఇచ్చిన టాలెంట్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ లైఫ్ను ఉపయోగించి ఒక 4 శిష్యులను నేను తయారు చేస్తాను, కానీ ఈ రొచ్చు పాలిటిక్స్లోకి రానన్నాడు. గుర్తుపెట్టుకోండి. అమెరికా ప్రెసిడెంట్ ఆపరొద్దు, మనకి నెంబర్ ఎత్తున్నారంట, వస్తావా? ఇది నెంబర్కి వెళ్ళిపోతాం. ప్రెసిడెంట్కి, పంచాయతీ ప్రెసిడెంట్కి వెళ్ళిపోతాం. మనం ఎమ్మెల్యే గారు ఏదన్నా చిన్న పదవి ఇస్తారంటే వెళ్ళిపోతాం. అమెరికా ప్రెసిడెంట్ హోదా మీదే. ప్రతిపక్షాలు కూడా మీకు మిత్రపక్షాలుగా నిలబడిపోతాయి. అసలు మీకు అపోజిషనే ఉండదు. ఏమంటారని అడిగితే ఆయన అన్నాడు, అస్సలు వద్దు. నా టైం, నా ఎనర్జీ, నా నాలెడ్జ్, నా లైఫ్ అంతా ఉపయోగించి 4 బిల్లీ గ్రహాలను తయారు చేస్తాను తప్ప నా టైంని, నా నాలెడ్జ్ని పట్టుకెళ్ళి ఈ టైంని పాలిటిక్స్లో నేను అస్సలు పెట్టను. పాలిటిక్స్లో నా లైఫ్ని వ్యర్థము చేయను అన్నాడు. ఆ కమిట్మెంట్ ఉండాలండి సంఘం. అందుకే బిల్లీ గ్రహం గారు వెళ్ళిపోయిన ఇప్పటికీ ఆ వ్యవస్థ ఎలా నడవగలుగుతుంది? మరి కొంతమంది బిల్లీ గ్రహం నిలబెట్టి వెళ్ళిపోయాడు కనుక నడుస్తుంది. అంతకాలం బతికేస్తాను చెప్పండి. లింగుమని కొడుతూ ఇంకో 50 సంవత్సరాలు బతుకుతాం మనం అందరం కలిసి. 50 ఏళ్ళ తర్వాత ఏంటి? ఒకరు ఉండేవారండి ఆ రోజుల్లో, యూట్యూబ్లో కూడా చూసామండి, వెళ్ళిపోయాడండి, ఆ తర్వాత మూసారని చెప్పుకోవాలా? ఇంకా బుడ్డోళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు. వాళ్ళు ఎదుగుతారు. రేపొద్దున్న అచ్చు ఆ జేమ్స్ లాగే మాట్లాడుతున్నారండి. ఎవరండి ఈ పిల్లలు? ఆ సంఘం పిల్లలేనండి చెప్పుకోవాలి. ఎలా తయారయ్యారండి? వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళు మాట్లాడిస్తారంటండి, వాళ్ళు కూడా మాట్లాడతారంటండి. మాట్లాడి అచ్చు వాళ్ళకలాగే చెప్పండి వాక్యాలు వివరిస్తున్నారండి. వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు ఉన్నారండి. ఇదండి సంఘం నేర్చుకోవాల్సింది. ఇదండి సంఘం నేర్చుకోవాల్సింది. ఎక్కడుంది చెప్పండి ఈ సంఘాలకి? లేవండి సంఘాలకి. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళందరూ కలిసి సంఘాల్లోనూ వాళ్ళ ఇళ్ళల్లోనూ పనులు చేయడానికి ఉన్నారు తప్ప వాక్యాలు నేర్చుకోవడానికి ఎక్కడున్నారు చెప్పండి? నేను పని చేయొద్దంటలేదండి, సేవకులకి చెయ్యండి, కానీ అక్కడతోనే చెప్పండి ఆగిపోకండి. మార్తా మరియుల సందర్భం మీకు తెలుసు. ఏం చేశారండి వాళ్ళు? వచ్చి మరి అమ్మ దగ్గరుండి వింటుంది. మార్తమ్మ లోపల సీరియస్గా వండేస్తుంది. ఈ నోట్లోంచి ఏమొస్తుందా అని ఎదురు చూస్తుంది మరియా. ఆయన నోట్లో ఏం పెట్టాలా అని ఎదురు చూస్తుంది మార్త. ఎంత డిష్ తయారు చేసిందో ఏంటో, మరి ఎన్ని ఐటమ్స్ పెట్టిందో ఆ రోజు. అటు ఇటు తిరిగే సీరియస్ అయిపోయాను. ఎంత మెనూ నేను తయారు చేస్తున్నాను మై లాట్, నాకు హెల్ప్ చేయడానికి మా సిస్టర్ని పంపరేంటి? అస్సలు మీకు జాలి లేదా నా మీద అని అడిగింది. వెరీ గుడ్. నా ఆకలిని ఎరిగిన తల్లి, సూపర్. నువ్వు ఎక్కడ నాకు ఆహారం పెట్టో, రేపు నీకు అక్కడ ఆహారం పెడతాను అన్నాడా? ముందే అవన్నీ పక్కనెట్టి చెప్పండి, ముందు వాక్యం. ఒక విషయం చెప్తున్నాను మార్త, ఆహారం ఇవన్నీ నశించిపోతాయి, కానీ ఎప్పటికీ నశించింది ఒకటే, నేను చెప్పు వాక్యము గైకొను అన్నాడు. ఆ రోజు సంఘానికైనా శిష్యులకైనా అందరికీ చెబుతున్నట్టు చూడండి, అందరికీ బోధిస్తున్నట్టు చూడండి. శిష్యులను తయారు చేయుడు. శిష్యులను తయారు అంటే లోకంలోనికి మనం వెళ్ళి ఏం చెప్తాం? సువార్త చెప్తాం, తర్వాత వింటారు, వస్తారు, ఒక గుంపుగా ఏర్పడతాం. ఈ గుంపులో ఉండి ఏం చేయాలి? వారం వచ్చి వెళ్ళిపోవడమా? ఒక పాత్ర పోషించాలి. ఇక్కడ అందరూ మెసేజ్ చెప్పలేరు. ఏదో ఒక పాత్ర ఉంటుంది నీకు, ఏదో ఒక పాత్ర. ఆ పాత్రను నువ్వు పోషించాలి. నువ్వు గాయకుడివా? ఉపదేశం చెప్పగలవా? ప్రేమించగలవా? పంచగలవా? వచ్చిన వారిని ప్రేమించి కూర్చోబెట్టగలవా? అట్మాస్ఫియర్ డిజైన్, ఏదో ఒక పాత్ర ఇన్వాల్వ్ అయిపోవాలి. అది నువ్వు చెయ్యాలి. ఎక్కడ చేస్తున్నారండి? వస్తాం శ్రోతలుగా 2 మెసేజ్లా 9 అయిపోతుంది, చెప్పండి, వెళ్ళిపోతాం. మళ్ళీ నాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమని 2 మెసేజ్లు వద్దంట, ఆపండి. అందుకే మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను భవిష్యత్తులో. నేను భోజనాలు ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను. వెళ్ళకూడదు, ఇక్కడే తినేసి ఇక్కడే 2 మెసేజ్లు వినేసి వెళ్ళాలి. నిజంగానే చెప్తున్నాను. మనం ఓన్ చర్చిలోకి వెళ్ళిపోతాం, కొన్ని నెలల తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన ఖర్చులు ఉండవు అక్కడికి. బై గాడ్ గ్రేస్ దేవుడు
ఒక కుటుంబాన్ని ప్రేమించి మనకి ఇచ్చిన ఆ చర్చిలోకి మనం వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం. ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడే భోజనాలు అందరికీ 9 కల్లా మీరు ఇంక వంట వారిపోద్దు. మీకు ఇంకా ఇక్కడికి రావాలి, వినాలి, వారం వారం ఇక్కడ కూర్చోవాలి. ఒక పాత్రగా నీకు దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. ఏమి ఇవ్వకండి, ఎవరిని పుట్టించడండి. ఏదో ఒక టాలెంట్ నీకు ఉంటుంది, అది సంఘానికి ఉపయోగపడడానికి నీకు ఇస్తాడు. శ్రోతలుగా సంఘానికి శిష్యులు రాకూడదు, ఏదో ఒకటి చేయాలి. అందుకే చెప్తున్నాడు చూడండి, త్వరగా ముగించేద్దాం. 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిస్తూ సువార్త చేయండి అని ఉందా, శిష్యులను చేయాలని ఉందా? సువార్త చేస్తూ చెప్పండి, శిష్యులు తయారు చేయండి. సువార్త చేస్తూ శిష్యులను తయారు చేయండి. ఆ మార్కు సువార్తలు ఉందగా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడుంది వివరణ? ఆ సువార్తలో ఇంక్లూడ్ అయిపోయిందే శిష్యులను తయారు చేయడం. శిష్యులను తయారు చేయడం అంటే చుట్టూ పనులు చేయడం కదండి. శిష్యులను తయారు చేయడం అంటే మీరు గమనించండి, ఒక లీడర్, ఒక శిష్యుడు, ఇద్దరు కలిసి ఫ్రెండ్స్లా ఉండాలండి. మరి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైనా మీ బైబిల్లో మీరు ఎక్కడైనా మీరు గమనించండి, యేసు ప్రభు శిష్యులు పాదాలు కడిగినట్టు ఉంది, కానీ శిష్యులు యేసు ప్రభు పాదాలు కడిగినట్టు ఒక్క రెఫరెన్స్ ఉందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కాలంలో? ఇప్పుడు రివర్స్ చెప్పండి. గురువు గారు శిష్యులు పాదాలు కడిగినట్టు బైబిల్లో చదివాం. ఎప్పుడు గురువు గారి పాదాలే శిష్యులు కడుగుతూనే ఉంటారు. తలకు నూనె ఎడుతుంటారు, కాళ్ళు నొక్కుతుంటారు, బట్టలు ఊతుంటారు. బతకండి ఇంకా అలా ఉతుకుంటుపోండి, అక్కడే ఆ సర్ఫ్ వేయండి, అన్నీ వేసి అక్కడ ఉండిపోండి. నేను అడుగుతున్నాను, ఇక్కడ బైబిల్ మీరు ఇంకా చూడండి. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నా శిష్యులు అనలేదండి, ఆయన ఒక మాట అన్నాడు, మీరు నా స్నేహితులు, మై ఫ్రెండ్స్ అన్నాడు. నా స్నేహితులు మీరు. రండి ప్రేయర్ చేద్దాం. నేను అడుగుతున్నాను, యేసుప్రభు వారికి ప్రేయర్ సపోర్ట్ కావాలండి, నాకు ప్రార్థన సహాయం చేయండి, నా పక్షాన్ని విజ్ఞాపన చేయండి అన్నాడు ఆయన. కలిసి ప్రార్థన చేయండి, ఎందుకంటే నేర్చుకోండి. నేను ఎక్కువ రోజులు మీతో ఉండను, ప్రార్థన నేర్చుకోండి. ఇందాక చెప్పిన లెసన్ మీకు అర్థమైందా? ప్రసంగం మీకు అర్థమైందా? ఏ పేతురు అర్థమైందా? నీకే ముందు పెద్దోడు అర్థమైందా? అడిగేవాడు, ఏ ఉరిమడి వారులారా, యాకోబు యోహాను అర్థమైందా? యోధా మనీ కోసం చెప్పిన అర్థమైందా? అన్ని విషయాలు నేర్పిస్తున్నాడు, ప్రతిదీ చెప్తున్నాడు, అన్నీ నేర్పిస్తున్నాడు. నేర్పించాలో గురువు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువుకి యజమాని గుండి బానిసరిగా చేసుకోవాలనుకున్న వ్యక్తికి తేడా ఎక్కడ తెలుసా? ఒక గురువు ఎప్పుడు మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక గురువు ఎప్పుడు మంచి గురువు, మంచి కాపరు ఎప్పుడు తనలాగే అందరూ ఉండాలనుకుంటాడు. చెడ్డ గురువు ఎప్పుడు వాళ్ళ కింద ఉండాలి, చెప్పండి, నేను పైన ఉండాలనుకుంటాడు. ఇదేనండి, మీరు అక్కడే పసిగట్టండి దయచేసి. నేను లైవ్ వెళ్తుంది సార్వత్రిక సంఘానికి నేను చెప్తున్నాను, అక్కడే మీరు పసిగట్టండి. సేవకులకు హెల్ప్ చేయొద్దు అంటలేదు, కానీ మీరు అక్కడతోనే ఆగిపోకండి, ఇంకా ముందుకు రండి, వాకింగ్ అయిపోనండి. ఇలా వాకింగ్ అయికొని మీరు కూడా ఒకరోజు ఒకరిని తయారు చేయండి. ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటో తెలుసా? అందరూ అయ్యగారి తాలికే కనబడతారు. ఏదికి మీద అయ్యగారి తాలికే, అందరూ అయ్యగారి తాలికే. అయ్యగారి పిల్లలే పాటలు పాడతారు, అమ్మగారే నడిపిస్తారు. ఇంకా చెప్పండి, అయ్యగారు బామ్మెర్ది గారు ఏదికి మీద ఉంటారు. ఇంకా చెప్పండి, నాకు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు. అయ్యగారు మామయ్య గారు, అయ్యగారు నాన్నగారు, అయ్యగారు. ఈయనెవరండి? జేమ్స్ గారికి ఏమైనా బంధువులు అవుతారా? ఈయనెవరండి? ఏమవరు. మరి అంత పెద్ద పాత్ర ఎలా పోషిస్తున్నాడండి? బ్రదర్ అనుకున్నామే, ఏం అవడు. ఓపెన్గా చెప్తున్నాను, సురేష్ నాకు ఏం అవడండి. నేను సీరియస్ చెప్తున్నాను, బైబిల్ పట్టుకుని చెప్తున్నాను. అందరూ మా తమ్ముడు అనుకుంటారు, సురేష్ నాకేం అవడు. వాడు ఆత్మీయంగా మీ ఇద్దరం ఒకే ఆత్మీయ స్థితిలో పరిచయం అయ్యాం, ఆత్మీయంగా సహోదరులం అయ్యాం. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళ తమ్ముడు అనుకుంటారు. ఇప్పటికే యూట్యూబ్ మీద నెంబర్ ఆడదే ఉంటుంది ఎవరు ఎంత ఎలా ఇచ్చిస్తారంటే, రేపొద్దున మీరు నేను అనుకుంటాను, దేవా నీ ఎదురు నిలబడి ఎవరిని తయారు చేసావరా జేమ్స్ నువ్వు అని అడిగితే అనుకుంటాను, ఒక సురేష్ ఉన్నాడు, ఒక శ్రీకాంత్ ఉన్నాడు, ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, డేవిడ్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు ప్రభా. వీళ్ళందరూ రెడీ చేశాను, నా జిరాక్స్ కాపీలు ప్రభా. వాక్యం బాగా వివరిస్తారు ప్రభా. నమ్మకమైన శిష్యులుగా తయారు చేసిన ప్రభా. చెప్పుకోవడానికి ఆ రోజు నా దగ్గర సమాధానం ఉండాలి కదండి. నేను అడుగుతున్నాను, అకౌంట్ నెంబర్లు ఎవరు ఇస్తాను చెప్పండి. మనకు నమ్మకమైన మన ఇంట్లో వాళ్ళు ఇస్తాం. కానీ నిజమైన సంఘం ఎలా ఉంటుందో తెలుసా? ఇలా రా బర్నబా, వెళ్ళరా,
ఇంకా పలానా దగ్గర సంఘం ఉందంట, అక్కడికి వెళ్ళు. కొత్తగా క్రిస్టియానిటీ స్టార్ట్ అయిందట అంతియోకియాలో, అక్కడ ఉండు, అప్పటివరకు నడిపించి మేము వస్తాం ఏం జరుగుతుందో. అలా ఎవరో ముక్కు ముఖం పరిచయం లేని ఒక బర్నబాని కొన్ని సంవత్సరాలు కనిపెట్టి పంపించారు చూడండి. ఈరోజు మనమైతే ఎవరిని పంపుతాం చెప్పండి? మన తాళీకుడికి ఏమీ రాకపోయినా ఆడినే పంపుతాం. ఆడు వెళ్ళి ఒకటి అంటుంటాడు, వాడు చెప్తుంటాడు, వాడు చెప్తా. ఓ మాట నేను చెప్పకూడదు, ఆ మధ్యకాలంలో పెద్ద గొడవలు అయ్యి. రేపు మాపు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తే, రేపు మాపు అధికారి వెళ్ళిపోతే ఇంకో అధికారి వస్తే, అధికారికి తగ్గ హుందాతనం ఆయన కొడుకు లేకపోతే పార్టీ మూసేయడమే. ఇంకా మధ్యకాలం నాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏ పార్టీ సపోర్ట్ లేదు. కానీ ఆ రోజు దొంగల ముఠా పార్టీ ఏదైనా ఉందంటే అది మా పార్టీ అంట. ఇంకేమంతా మూసి ఆపండి, మైక్ ఆపండి అన్నారు. ఇంకా సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోతే, ఎక్స్ప్లెనేషన్ లేకపోతే, ఒక రాజకీయ పార్టీలే మూసేయాల్సి వస్తే, నేను అడుగుతున్నాను, సంఘంలో ఎవడు పడతాడు నిలబడి వాక్యాన్ని నేర్చుకోకుండా అలాగొచ్చి అప్పటికప్పుడు మన తాలూకా మన బీరకాయ పీసులు అని చెప్పి పంపించేసి వాళ్ళని ముందుకు తోసేస్తే, వీళ్ళకి ఏదో తలా తోక ఏమీ లేకుండా వాళ్ళు ముందుకు తోస్తే సంఘం ఏమైపోతుంది చెప్పండి? మూసేయడమే ఒక రోజు అంతే. పార్టీలే సరైన నాయకులు లేకపోతే మూసేయాల్సి వస్తే, సంఘానికి సరైన నాయకులు లేకపోతే చెప్పండి మూసేస్తారు. అందుకే కింద కట్టినాడు, వెళ్ళండి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇలా వెళ్ళి మనం వర్క్ చేస్తున్నప్పుడు మనతో ఎవరు ఉంటారండి? ఆయన చెప్పాడు, నేనే మీతో ఉంటాను అన్నాడు. నేను మిమ్మల్ని తయారు చేశాను, ఇది ఒక గ్రేట్ కమిషన్, 12 మందిని తయారు చేశాను, ఒకడు వెళ్ళిపోయాడు, ఇంకా 11 మంది ఉన్నారు. మీరెళ్ళి ఈ ప్రపంచానికి శిష్యరికం అంటే ఏంటో నేర్పించండి. ఆ 11 మంది రాజమండ్రి లాలాసరు వరకు అందించారు. 11 మంది, అందులో ఒకడు ఇండియాకు వచ్చాడు, మన కేరళ ప్రాంతాల వరకు పనిచేశాడు. ఆయన పేరు సెయింట్ థామస్. ఆయన సమాధి నేటికి మన మధ్య కనబడుతుంది. ఎక్కడ శిష్యుడు, ఎక్కడ వరకు వచ్చాడు, ఎందుకు ఎంత కసిగా బూదిగంతాల వరకు వచ్చారంటే, ఆయన ఆరోహణం అయిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, చెప్పేసి కాళ్ళు దులిపేసి వచ్చేయకండి, శిష్యులను తయారు చేయండి. పురాతనమైన చర్చ్ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆ 2వ శతాబ్దం 1వ శతాబ్దపు వ్యవధిలో కట్టబడిన పురాతనమైన చర్చిలు కేరళ తమిళనాడులో ఉన్నాయంటే నమ్మగలరా? సెయింట్ థామస్ పేరు మీద ఎప్పటికే చర్చిలు అంటే ఎవరు కట్టారు? అప్పుడు వచ్చిన థామస్, అప్పుడు వేసిన సువార్త ఈరోజు ఉంది. బాధాకరమైన విషయం, ఆ రోజు ఇందిరాగాంధీ, నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరూ డిస్కషన్లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఇందిరాగాంధీ వచ్చింది, వాళ్ళ డిస్కషన్ జరిగింది. ఆ రోజుల్లో ఆ స్వతంత్రం వచ్చిన దినాల్లో ఇండియాలో క్రిస్టియానిటీ పర్సంటేజ్ ఎంత అని లెక్కలేస్తారు. ఆ రోజు 2%. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ లెక్కలేయండి, ఈ రోజుకి ఇండియాలో క్రిస్టియానిటీ చెప్పండి 2%. పెరగలేదు. ఎందుకు పెరగలేదు? భక్తులు అలా వస్తారు, నొప్పి లేకుండా ఫ్యాన్ల కింద కూర్చుంటారు, ఏసీ లేదు ఇందులో అని అడుగుతారు, భోజనాలు ఎట్రా అన్నారట, ఎట్రు అని మాట్లాడతారు. మరి వీళ్ళు ఎవరంటే, ఇదిగో క్రైస్తులు అని చెప్పుకుంటే మరి ఎంప్లాయీగా ప్రాబ్లం వద్దంటే, ఇంకా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్రిస్టియానిటీలోకి మేము వెళ్ళలేదని, జస్ట్ ప్రాక్టీస్ అని. అందుకే గవర్నమెంట్ లెక్కల ప్రకారం, బాగా వినండి, గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ రోజుకి ఇండియాలో 2% క్రిస్టియన్. ఎందుకు చెప్పిన, సంఘాలు మందలను పోగేసుకున్నాయి, సంఘాలు జనాలను పోగేసుకున్నాయి, సంఘాలు డబ్బును పోగేసుకుని అందలాలు కట్టుకున్నాయి, సంఘాలు శిష్యులను తయారు చేయలేదు. శిష్యులను తయారు చేస్తే ఇదే నేర్పించాడు, వెళ్ళండి సదాకాలం మీతోనే ఉంటాను. ఎంతకాలం చేయాలి ప్రభా? ఒక 10 years, ఒక 11 years, ఒక 15-20 years, ఎన్ని ఇయర్స్ చేయాలి ప్రభా ఈ వర్క్ అంటే? యుగ సమాప్తి వరకు సంఘము చెప్పండి ఈ పని చేయాలి. ఎప్పటి వరకు? ఈ భూమి ఉన్నంతకాలం, సూర్యుడు వీక్షిస్తున్నంతకాలం, ప్రకృతి నడుస్తున్నంతకాలం సంఘం యొక్క పని ఏంటి చెప్పండి?
మనుషుల్ని తయారు చేయడం, వాళ్ళ పాత్రలు ఏంటో నేర్పించాలి. అందుకేనండి ఫ్యాన్స్ వద్దు, శ్రోతలు వద్దు, వ్యక్తులు వద్దు, జనాలు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఈ లెక్కలేమొద్దు మనకి. బిల్లీ గ్రహం గారిలాగా కనీసం ఒక నలుగురినైనా చెప్పండి నాణ్యమైన శిష్యులను తయారు చేస్తే చాలు. ఈ జనరేషన్కి దేవుడి పట్ల మనం చాలా ఎక్కువ చేసినట్లే. ఆ నలుగురిని తయారు చేస్తే చాలు. దేవుడు వెల్ డన్ మై బాయ్ జేమ్స్, వెరీ గుడ్, మంచి వర్క్ చేసావు. ఈ నలుగురిని నువ్వు తయారు చేయి, అదొకటి చాలు. 4 లక్షల మంది మన సంఘానికి వచ్చిన నలుగురు కూడా లేకపోతే జేమ్స్ ఏం చేసేవారు? గడ్డితో కట్టావు సంఘాన్ని అని అడుగుతాడు. జేమ్స్ నలుగురిని కట్టావు చాలు. ఇప్పుడు చెప్పాను ప్రోత్సహించుకుంది. ఎవరైనా కొత్త వారు ఇక్కడ చెప్పినప్పుడు మెయిన్ మెసేజ్ జేమ్స్ చెప్పినప్పుడు వెళ్దామని అనుకోకండి, రండి, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు చెబుతున్నవి కూడా వినండి, ఆసక్తిగా వినండి. వాళ్ళకి కూడా చెప్పాలనిపిస్తుంది, వాళ్ళు తయారవుతారు. రేపొద్దున వాళ్ళు తయారైన తర్వాత మీకు రేపొద్దున దేవుడు ఆ వరం ఇస్తే మిమ్మల్ని అక్కడే ఉంచుడు, మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొస్తాడు, మీతో మాట్లాడిస్తాడు. మీకు ఏదో ఒక వరం ఉంటుంది, మిమ్మల్ని అక్కడ వదలడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. సంఘం అంటే ఒకరిని ఒకరు చెప్పండి ప్రోత్సహించుకోవాలి. ఒకరోజు ఒక ఉందా స్థితిలోకి మనం నిలబడాలి. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయామరా, ఇదే సంఘం. మారదామా? నిలబడదాం, మన పర్సనాలిటీని డెవలప్ చేద్దాం. దేవుని కొరకు ఉన్నతమైన ఎవరిని కదిపిన వాళ్ళలో సత్యం ఉందని బయట వాళ్ళకి ఒక సాక్ష్యం ఇద్దాం. మిగిలిన సంఘాలకి ఈ చిన్న మంద మాదిరికరమైన సంఘముగా తయారు చేద్దాం.